సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అదో అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం. అక్కడికెళ్లి భక్తులు బాధలు చెప్పుకుంటే ఇట్టే తీర్చేస్తాడు ఆ పరమశివుడు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పిలిచే అమ్మవారుగా అక్కడ పార్వతీదేవి ప్రసిద్ధికెక్కింది. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ అమావాస్య పౌర్ణమి రోజులో ఆ దైవ సన్నిధిలో నిద్రిస్తే భూత ప్రేత పిశాచ బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మానసిక రుగ్మతలు ఉన్నవారు స్వామివారి పాదుకలు స్పర్శిస్తే ఇట్టే నయమవుతుందనే భక్తులు అచంచల విశ్వాసం. అయితే అటువంటి అత్యంత మహిమాన్వితమైన ఆ క్షేత్రానికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. అమావాస్య రోజు నిద్రించేందుకు వచ్చిన మహిళలు మరుగుదొడ్లు లేక అల్లాడుతున్నారు. క్యూలైన్లలో క్రమశిక్షణ లేక కుదేలవుతున్నారు. మెయింటెనెన్స్ సరిగా లేదని గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడా పుణ్యక్షేత్రం, ఏంటా ఇబ్బందులు? ఇప్పుడు తెలుసుకుందాం. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో చెరువుగట్టు గ్రామంలో ఈ ఆలయం వెలిసింది. ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు, ఆ చెరువు కట్టున పార్వతీ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ క్షేత్రం నల్గొండకు 14 కిలోమీటర్ల దూరంలో, అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడి శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం వల్ల ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించటం వలన కొండ దిగువన పార్వతీదేవి కొలువయ్యున్న కారణంగా ఈ స్వామిని పార్వతీ జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తూ ఉంటారు. అయితే కొండ పైభాగాన 3 గుండ్లుగా పిలువబడే రాతి బండల మధ్యలోని మరొక శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రతి ఏటా ఈ క్షేత్రానికి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక భూత ప్రేత పిశాచ బాధలతో సతమతమైపోతున్న వారికి స్వామివారి పాదుకలను తాకించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఏడాదికి ఒకసారి జరిగే గ్రామోత్సవంలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. స్వామివారిని దర్శించి కృతజ్ఞతలు చెప్పుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవటం వలన మానసిక పరమైన, శారీరక పరమైన వ్యాధులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. 3rd వీక్ నేను వస్తున్నాను, అప్పుడే రిజల్ట్స్ చూడడం స్టార్ట్ చేసినాం. నా లైఫ్లో నేను స్పెషల్గా అంటే నేను అనుకోని కూడా అట్లీస్ట్ అది ముందు పడి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ రావడం వచ్చింది. ఇది 3rd అమావాస్య కదా, నేను 5th అమావాస్య వరకు వెయిట్ చేసి అది కంప్లీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాను. అసలు ఫస్ట్ మేము బయలుదేరినప్పుడు కూడా మాకు అసలు దర్శనం అవుతుందా అవ్వదా అనుకున్నాం. ఇంకా ఈ రోజు చాలా బాగా అయింది. ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు, అలాగే కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇటీవల కాలంలో ప్రతి అమావాస్యకు బ్రహ్మోత్సవాలకు మించిన భక్తులు హాజరవుతున్నారు. అమావాస్య రోజు స్వామి సన్నిధిలో నిద్రిస్తే సకల రోగాలు, బాధలు, కష్టాలు తొలగుతున్నాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇక్కడ ప్రతి అమావాస్యకు మంచిగా అనిపిస్తుంది అని వస్తారు. ఎన్నిసార్లు వచ్చినామా మీరు? మస్తుగా వచ్చినాం, 20 ఏళ్ళ సార్లు వస్తున్నాం ఈ దేవుని దగ్గరికి. అనుకున్నది అవుతుంది, అనుకున్న కోరికలను తీరుతున్నాయి కాబట్టి వస్తున్నాం. నేను 86 నుంచి వస్తా. మధ్యన ఒక 5 అమాసాలు వస్తా, మళ్ళీ ఆగిపోతా. కళ్యాణానికి అయితే కంపల్సరీ వస్తా. తలంబ్రాలకు, రథ సప్తమి రోజు తలంబ్రాలకు కంపల్సరీ వస్తా. నాకు మంచిగా అనిపిస్తుంది. ఏదంటే అది ఇస్తాడు రామలింగయ్య అంతే. దీంతో ప్రతి అమావాస్యకు భక్తుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది. తమకి ఈ క్షేత్రంలో అమావాస్య రోజు నిద్రించడం వల్లే అన్ని సమస్యలు తొలగిపోతున్నాయని భక్తులు తమ బంధువులు, తెలిసిన వారికి చెప్తూ ఉండడంతో వారు కూడా అమావాస్యకు చెరువుగట్టులో నిద్రించాలని అనుకుంటున్నారు. అలా ఈ క్షేత్రం అమావాస్య రోజు భక్తులతో కిటకిట్లాడుతోంది. అయితే భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతున్నా ఏర్పాట్లు మాత్రం దారుణంగా ఉంటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరిన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు వారు. లేడీస్ కి టాయిలెట్ కి ప్రాబ్లమే సార్. ఇక్కడ క్యూ లైన్ లో ప్రాబ్లమే. ఇక్కడ కూర్చొని తిందామన్నా ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా శ్రద్ధ తీసుకొని ప్రజల గురించి ఆలోచిస్తే, గుడి గురించి కూడా ఆలోచిస్తే తెలిసిపోతుంది. కానీ ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు సిబ్బంది సరిగా లేరు. కానీ జనాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. లైన్ వాళ్ళు తొక్కకుండా తన్నుకుంటూ పోతున్నారు. దర్శనానికి కూడా సరిగా వెసులుబాటు లేదు. ఇక్కడ కొంచెం పోలీసు వాళ్ళు కూడా సిబ్బంది ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం మీడియా వాళ్ళకు.
అయితే అధికారుల తీరుపై భక్తులు కూడా భగ్గుమంటున్నారు. కోట్లాది రూపాయల టెండర్లు, హుండీ, కానుకల రూపంలో వస్తున్నా కనీస అవసరాలకు ఏర్పాట్లు చేయటం లేదని ఆందోళన చెందుతున్నారు. మరుగుదొడ్ల ముందు దాదాపు గంట పాటు క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని వాపోతున్నారు. కోనేటి నీళ్లు బురదమయమైనా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడే వదిలినా పట్టించుకునే నాదుడే లేడంటున్నారు. పరిసరాలు మొత్తం దుర్వాసన వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మెయింటెనెన్స్ సరిగా లేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గుండవాళ్ళ స్నానాలు చేస్తుంది గిట్ట నీళ్లు వాటర్ తేటగా లేవు. కొద్దిగా పండుకునేది గిట్ట ఇబ్బందికరంగా ఉంది జనాలకు. లేడీస్ కూడా స్నానాలు చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. అక్కడ బట్టలైనా అక్కడ తడి బట్టలైనా ఎవరైనా వేయకూడదు. ఇంత పెద్ద గుడి, ఇంత పేరు మోసిన గుడి, అసలు వాటర్ ఫెసిలిటీ లేదు, బాత్రూమ్లు సరిగ్గా లేవు. ఇంత పబ్లిక్ ఎంత నరకం అనుభవిస్తారు అంటే నరకం అనుభవిస్తారు. శివయ్య గుర్తొస్తున్నాడు కిందికి లెక్కి వస్తున్నట్టే. అంత పబ్లిక్ ఉన్నది కానీ ఈడ ఫెసిలిటీస్ ఏం బాగాలేదు. గవర్నమెంట్ అసలు ఏం చర్య తీసుకుంటలేదు. మెట్లకి వెళ్ళి పైకి వచ్చే దారిలో మొత్తం టాయిలెట్ వాసన అది ఇది అంతా గలీజ్ అట్లనే ఉంటది. పరిసరాలు, టెంపుల్ పరిసరాలు మొత్తం బాగోలేవు. ఒకసారి మీరు మెట్లు దిగేటప్పుడు చూడండి, పబ్లిక్ ఎట్లా పండుకున్నారు రోడ్ల మెట్ల మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కనీసం ఆశ్రమం కూడా సరిగ్గా లేదు. 3 గుండ్ల పైకి వెళ్లేందుకు కొందరు సిబ్బంది డబ్బులు తీసుకుని దొడ్డిదారిన పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు లేరు, వాళ్ళేమంటారు, మేము వాలంటీర్లు వచ్చినాం, మేము వాలంటీర్లు, మాకు సంబంధం లేదు, మీరు ఆఫీస్ లో చెప్పుకోరు, ఎంత వచ్చినా గానీ ఆఫీస్ లో చెప్పుకోరు. అరే మాకు సంబంధం లేదు అంటారు. వాళ్ళేమో అక్కడ నుంచి పైసలు తీసుకొని మేము పైసలు తీసుకొని పంపిస్తున్నామా, మేము పైసలు తీసుకొని పంపిస్తున్నాం. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పంచాయతీ. క్యూ లైన్ లో క్రమశిక్షణ లేని కారణంగా తొక్కిసలాట జరుగుతోందని విమర్శిస్తున్నారు. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు లేనందున ఆ శివయ్య దర్శన భాగ్యానికి దూరమవుతున్నామని బాధపడుతున్నారు. ఆషాఢం చివరి రోజు అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య రావడంతో భక్తులు ఊహించని రీతిలో వస్తే కనీసం ఒక్క కానిస్టేబుల్ కూడా కొండపై లేకపోవడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నామంటున్నారు. పూర్తిగా ఆలయ సిబ్బంది చేతులెత్తేసి తమాషా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని భక్తుల అవసరాలకు తగినట్టుగా వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రతి అమావాస్యకు భక్తులు గుట్టపై నిద్ర చేసేందుకు ఎక్కువ ఆసక్తి కనపరుచుతున్నట్లుగా తెలుస్తోంది.